వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో 56% వృద్ధి రేటు ఉంది. గ్లోబల్ బిజినెస్ హబ్గా హైదరాబాద్ మారింది. హైదరాబాద్లో సిటిజన్ గ్లోబల్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులను భర్తీ చేస్తాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ చైర్మన్ ఎండి సజ్జనార్. బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. బాన్స్వాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. ఎంతో చరిత్ర కలిగిన గాజులపేటను కొంతమంది పేరు మార్చాలని కుట్ర పన్నుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరిన 28, 51వ డివిజన్ వాసులు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ రెవెన్యూ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి. భూభారతిని లాంఛనంగా ప్రారంభించినందుకు కృతజ్ఞతలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన భూభారతి కార్యక్రమాన్ని గుండారం రైతు వేదికలో వీక్షించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భూభారతి చట్టంతో ప్రతి పౌరుడికి న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే. మెండోరా మండలంలోని సోన్పేట్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను బీజేపీ నాయకులు అవమానించారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పాల్గొన్న తాహెర్, నోడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నాయకులు. ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం వ్యతిరేకి. నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఈ భేటీలో ప్రధానంగా 4 అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమై ఫైనల్ అన్నారు. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని లాంఛనంగా ప్రారంభించడంతో సీఎంను జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి భూభారతిని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా హైదరాబాద్లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులు, సిబ్బంది కలిసి భూభారతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పకడ్బందీగా భూభారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని రమణ్ రెడ్డి తన డిపార్ట్మెంట్ ఉద్యోగులు, సిబ్బంది తరపున మరోమారు కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ బిజినెస్ హబ్గా హైదరాబాద్ మారిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్ స్పేస్కు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పారు. అమెరికాకు చెందిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో 56% వృద్ధి రేటు ఉందన్నారు. గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ను సంస్థలు లీజుకు తీసుకున్నాయన్నారు. అమెజాన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మ్యారియట్, సిగ్నల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు నగరానికి వచ్చాయన్నారు. ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్ కేపబిలిటీ
సెంటర్లు ఏర్పాటయ్యాయి అన్నారు. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా $1 ట్రిలియన్ చేరుకుంటుందన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ ఎండి సజ్జనార్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని, వీటి భర్తీ అనంతరం కార్మికులు, ఉద్యోగులకు పనిభారం తగ్గుతుందని తెలిపారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, రాజశేఖర్, కుస్రోషా ఖాన్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్లు నర్మదా, ఉషాదేవి, రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్స్వాడ బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్లో రాసుకుంటామని కవిత అన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదన్నారు. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల తాటకు చప్పులకు భయపడేది లేదన్నారు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడే వాళ్ళెవరూ లేరని అన్నారు. మాట తప్పడమే, మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని, ఇప్పుడు గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కోరారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు రావాలని, తెలంగాణ గడ్డ మీద అగ్గిపెట్టించి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. ప్రజాస్వామ్య పంతాను నమ్ముకొని హింసాయుతంగా పోరాటం చేసి తెలంగాణ సాధించామన్నారు. త్యాగాలతో తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు వేశారని, కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా వదిలేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎవరో భిక్ష పెడితేనో, ఎవరో దయతలిచి ఇస్తే తెలంగాణ రాలేదని, కేసీఆర్ త్యాగం, కృషి, పోరాట పటిమ వల్ల తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కటిక చీకటి వస్తుందని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగుల తెలంగాణను తయారు చేసుకున్నామన్నారు. 1 కోటి ఎకరాల మాగాణను తయారు చేసుకున్నామన్నారు. సాగునీళ్ల పన్ను మాఫీ చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని, చివరి గింజ వరకు వడ్లుకొని కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. ప్రధానమైన కారణం, చాలా మంచి కారణం, చాలా సంతోషకరమైనటువంటి కారణం, తెలంగాణ గడ్డ మీద అగ్గి ముట్టించి తెలంగాణలో బీడుపడ్డటువంటి భూములను, పాడైపోయినటువంటి బతుకులను, చితికిపోయినటువంటి జీవితాలను బాగు చేసి, నలిగిపోయినటువంటి మన ఆత్మగౌరవ పతాకను మళ్ళీ రెపరెపలాడించి, భారతదేశంలోనే మేమున్నాము, మాది సగర్వమైన తెలంగాణ జాతి, మాకు ప్రత్యేకత ఉంది. గాజుల్పేటకు ఎంతో చరిత్ర ఉందని, దీని పేరు మారిస్తే చూస్తూ ఊరుకోబోమని గాజుల్పేట్ వాసులు హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్కు ఎంతో చరిత్ర ఉంది. ఇందులో 28, 51వ డివిజన్ వాసులు అధికంగా ఉంటారు. గాజుల్పేట్, కిల్లా రోడ్, బురుడు గల్లీ వాసులు నివసిస్తారు. అయితే 51వ డివిజన్లో 3 కుటుంబాల వారు గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి స్థానికంగా సొంత నివాసాలు కూడా లేవని గాజులపేట వాసులు తెలిపారు. అయితే ఈ 3 కుటుంబాల వారు దళిత కళ్యాణ్ సమితి అంబేద్కర్ చౌరస్తా అంటూ నామకరణ బోర్డు పెట్టి స్థానికంగా కుట్రకు తెరలేపారన్నారు. దీంతో ఈ ఏరియాలో ఉద్రిక్తత వాతావరణానికి దారితీసిందన్నారు. ఈ సమస్యను వారు పెద్దగా చేసేందుకు అనవసర గొడవలు రేకెత్తిస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వారి మనుషులను తీసుకొచ్చి 28వ డివిజన్, 51వ డివిజన్ వాసులకు అశాంతికి గురి చేస్తున్నారన్నారు. కావున పోలీసులు ఈ చర్యను పరిశీలించి బోర్డులు, జెండాలు తొలగించాలని, మాకు న్యాయం చేయాలని వారు కోరారు. నా పేరు బాలకిషన్, ఈ 51 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్. ఇక్కడ స్థానికంగా 51 డివిజన్, 28 డివిజన్ సంబంధించిన చౌరస్తాలు, గాజుల్పేట్ చౌరస్తాలు, 100 సంవత్సరాల చరిత్ర గల గాజుల్పేట్ ఒక పేరుంది గాజుల్పేట్కు. అలాంటిది ఈ చౌరస్తాలో కొంత దళిత సమాజం చెందిన కొందరు మిత్రులు దాన్ని ఇక్కడ అంబేద్కర్ చౌక్ అనే మార్చే విధంగా ఒకటి బోర్డు పెట్టడం జరిగింది. దాన్ని మేమంతా స్థానిక వాసులు, ముల్లుకాపు సంఘము,
మంగళి సంఘం, మహేంద్ర సంఘం, స్థానిక ఇతర కుల సంఘాల. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన భూభారతి కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్ లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. గుండారం రైతు వేదికలో ఆయన వీక్షించారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్ మండలం గుండారంలోని రైతు వేదిక హాల్లో నిర్వహించిన కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన ధరణి కార్యక్రమంతో కేసీఆర్ రైతులను ఆగమాగం చేసి ఎంతో ఇబ్బంది చేశారన్నారు. రైతుల పట్టా పుస్తకాల్లో ఉన్న భూమిని మింగేసి రైతులకు మోసం చేశారన్నారు. అలాగే మోసపోయిన ప్రతి రైతు కష్టాన్ని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు భూమి ఉన్న ప్రతి పౌరుడికి న్యాయం చేయాలని ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొనియాడారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు బిల్లు, 500 రూపాయలకే సిలిండర్, రైతులకు రుణమాఫీ, క్వింటాల్కు 500 బోనస్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలను ఇంటింటికి తిరిగి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మున్పల్లి సాయిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, గుండారం పీఎస్సీఎస్ చైర్మన్ శ్రీధర్, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలి వెళ్తామని, సభకు స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ను బీజేపీ నాయకులు అవమానించారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానపరిచిన బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని వారి పాపపు చేతులతో తాకినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నోడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నుండి గ్రామస్థాయి బీజేపీ కార్యకర్త వరకు అంబేద్కర్ను అవమానించి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ గురించి అవాక్కులు చెవాక్కులు మాట్లాడితే ప్రధానిగా మోడీ మందలించలేదని, అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరును తలుచుకుంటే పుణ్యం వస్తుందని అమిత్ షా అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడిన తీరు దేశం మొత్తం చూసిందని, నిజానికి అంబేద్కర్ సబ్బండ వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చారని, అందుకే దేవుడు లాంటి అంబేద్కర్ పేరును జపం చేస్తారని, ఆయన చేసిన సేవలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ప్రజలు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ ప్రజలను బీజేపీ మోసం చేయాలని చూస్తుందని, దాన్ని అందరూ గమనిస్తున్నారని అన్నారు. ఎందుకు మోడీ ప్రధానిగా అంబేద్కర్కు నివాళులు అర్పించలేదు చెప్పాలని రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ నాయకుల తీరును ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా మాటలను ఖండిస్తూ బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తాకి పాపం చేసినందుకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, సుమన్, వినోద్, సంగం సాయిలు, కేశ మహేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నుంచి మొదలుకొని గ్రామస్థాయి బీజేపీ కార్యకర్త వరకు అడుగడుగున అంబేద్కర్ను అవమానిస్తూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు మాజీ సర్పంచ్లు సొంత గూటికి చేరారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మెండోరా మండలం సోన్పేట్ గ్రామ మాజీ సర్పంచ్ గోలి ప్రకాష్, దూదిగం మాజీ సర్పంచ్ పసుల శ్రీనివాస్ మరియు అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. రాదు అనుకున్న తెలంగాణను సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. 14 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుని సబ్బండ వర్గాలు ఒక్కతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మోతే, బుస్సాపూర్ లాంటి అనేక గ్రామాలు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ఉద్యమానికి అండగా నిలబడ్డాయన్నారు. మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి కేసీఆర్ వెంట ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుండి నడిచారన్నారు. వచ్చిన తెలంగాణను గత 10 ఏళ్లలో అనేక రంగాల్లో కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో మనం అధికారం కోల్పోయామని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కారన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా భ్రమలు తొలగిపోయాయని, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, అందుకే పార్టీలో చేరుతున్నారన్నారు. పాత వారికి కొత్తగా పార్టీలో చేరుతున్న వారు గ్రామంలో ఒకరికొకరు సమన్వయం చేసుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి మోసపూరిత కాంగ్రెస్ను గద్దెదించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తిరిగి మళ్లీ మనం అందరం భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కమలాకర్, మాజీ ఎంపీటీసీ దేవేందర్, బాబా, మాజీ సర్పంచ్లు నాగుల నర్సయ్య, గంగారెడ్డి, రాజారెడ్డి, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
బ్యాక్ టు న్యూస్. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని చెప్పడానికి ఇదిగో ఆనవల్లని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రం సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగరం చెక్ డ్యాంను ఆమె సందర్శించారు. మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యాం కేసీఆర్ తెలంగాణను పచ్చబడేయడానికి పడ్డ తపనను గుర్తు చేస్తుందన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మంజీరా నదిపై ఇలాంటి 4 చెక్ డ్యాంలు నిర్మించి రైతులు వాన కోసం ఎదురు చూడకుండా పంటలు పండించుకునేలా కేసీఆర్ చేశారన్నారు. ఈ ఒక్క చెక్ డ్యాంపై ఆధారపడి 1600 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది. దాంతోపాటు మరి బాన్స్వాడను బంగారువాడగా చేస్తూ దాదాపు 10 నుంచి 12,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది. అయినా సరే మరి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మార్గం జరిగింది. సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరికి వచ్చినాం. ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో 4 చెక్ డ్యామ్లు కట్టినారు. దాంతో ఒకటి హ్యాండ్ షేక్ చెక్ డ్యామ్స్ లాగా 4 చెక్ డ్యామ్స్ కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవ్వడం, ఇక్కడ జల వనరులు, నీటి ఊట, మరి వాటర్ టేబుల్ పెరగడం, దాంతో అద్భుతంగా పంటలు పండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది. దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది. అది చూపించడానికే పర్టికులర్గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా. వక్ఫ్ అమైన్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలంతా ఐక్యంగా పోరాటాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో వక్ఫ్ అమైన్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం వ్యతిరేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలంతా ఐక్యమై వక్ఫ్ అమైన్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా అనేక చట్టాలను తీసుకురావాలని చూస్తుందన్నారు. వాటిని అడ్డుకుంటామని ఆయన తెలిపారు. వక్ఫ్ అమైన్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో భారీ ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. या वक्फ अमेंडमेंट एक्ट जो बनाया गया है उसको लेकर काफ़ी माइनॉरिटी कम्युनिटी में काफ़ी प्रॉब्लम, काफ़ी हद तक उनमें एक बेचैनी है कि ये किस तरीके से इसका फ्यूचर क्या होने वाला है, इसके इम्प्लीकेशंस क्या होंगे। 14 अप्रैल होने की वजह से बाबा साहब अम्बेडकर की बर्थडे थी, तो हमने सोचा कि सिर्फ जय बापू, जय भीम, जय संविधान की तर्ज पे कांग्रेस पार्टी డీసీసీ పిలుపు మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుద్రేస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గౌ చలో బస్తీ చలో అనే కార్యక్రమాలతో ముసలి కన్నీరు గారుస్తూ జనాల్లోకి రావడం విడ్డూరంగా ఉందని, నిండు పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానించిన విషయాన్ని యావత్ భారతదేశం మొత్తం చూసిందని, ఈరోజు బీజేపీ నాయకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పలకడం కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ముట్టుకోవడానికి కానీ ఎలాంటి అర్హత లేదని ఒక పక్క అవమానిస్తూ, ఇంకో పక్క మొన్న జిల్లా కేంద్రంలో మన ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, మిగిలిన బీజేపీ నాయకులు గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు వెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తూ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకినందుకు దానికి నిరసనగా ఈరోజు భీమ్గల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహనీయుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు, నిరంకుశ పాలనకు ప్రజలు వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో జనాలకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, కమరపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జీవన్, దొనకంటి కిషన్, అశోక్, శివప్రసాద్, సురేష్, రాజు, మీరాజ్, మనోజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఏదైతే బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ గారు నిజామాబాద్లో అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి పేరిట ఇవాళ ఇచ్చిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇవాళ సిగ్గుచేటు. ఎందుకంటే నిండు పార్లమెంటులో అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానించి ఇవాళ శుద్ధి కార్యక్రమం అనేది ఒకటి ఈ బీజేపీ నాయకులు మొక్కన వేసుకొని ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో భారత్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా పట్టణంలోని భరత్ గార్డెన్స్లో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశ సభను బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తడ్కోల్ శివాజీ విగ్రహం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత, మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భారత్ గార్డెన్స్లో సన్నాహక సమావేశ సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏప్రిల్ 27న ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మరియు కేసీఆర్ మంచివారు అయ్యుండొచ్చు, కానీ నేను కొంచెం రౌడీ టైప్ అని అన్నారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకైనా బెదింపులకు గురి చేస్తే వారి పేర్లను పింక్ బుక్ లో రాసి పెట్టుకుంటామని, ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సోనియా గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు. కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబు ఇస్తలేరు, జవాబుదారీగా ఉండలేరు. మరి అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలసపోవడం అన్నది నిజంగా దారుణం. ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలసపోయినరు? ఎందుకోసం పోయినరు? ప్రజల కోసం పోలే. ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది. అడవుల్లో గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్న రైతన్నలకు చెందిన గొర్రెలు విషాహారం తిని మృత్యువాత పడ్డాయి. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కురుమ పెద్దరాజయ్య మరియు కురుమ గంప పెద్దరాజయ్యలకు చెందిన సుమారు 60 గొర్రెలు విషపు నీళ్లు తాగి మృత్యువాత పడ్డాయి. గొర్రెలు మృత్యువాత పడ్డంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు మాలతి సంఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన గొర్రెలను పరిశీలించి వారిని ఓదార్చారు. పంచనామా చేయించి గొర్రెల మృత్యువాత చెందడానికి గల కారణాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. కొంత పైస దులిపిన నడరాక జీవాలతో కొద్దిగా పోతున్నా బత్తాని ఉన్నాయి. నాకు ఉన్నాయి 50 గొర్రెలకలా ఉన్నాయని పోయినాయి. సాటాపూర్లో ఆయేషా ప్రింటర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శి మెహబూబ్ అలీ ప్రారంభించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో గల ఆయేషా ప్రింటర్స్ ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి మెహబూబ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా గర్వకారణమన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎండను తట్టుకోలేక ప్రజలు అనేక తంటాలు పడుతున్నారన్నారు. ప్రధాన కూడల్లో చలివేంద్రం యువకులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, సిరాజ్, షంషుద్దీన్, ప్రవీణ్ గౌడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నగరంలోని లేబర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్కు పాలిటెక్నిక్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నందిపేట కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్లో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించారన్నారు. పాలిటెక్నిక్లో కొత్తగా వచ్చిన ఏవో ప్రిన్సిపల్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులు చాలా మంది అధికారులు మెచ్చుకుంటూ పోతూ ఉంటారు, కానీ ఇప్పటి వరకు ఎవరు వారి మీద ఎలాంటి అభియోగాలు పెట్టలేదని, కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ఏవో వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వారిపైన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం సరైంది కాదని, సమస్యను పరిష్కారం చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని, పాలిటెక్నిక్ వద్ద టెంటు వేసుకొని అక్కడే నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూదేవి, హనుమందాస్, శ్రీనివాస్ తదితరులున్నారు. నందిపేట మండల కేంద్రంలో పాలిటెక్నిక్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఇవాళ కక్ష సాధింపు చర్యగా ఇవాళ తొలగించడం జరిగింది. తొలగించిన ఉద్యోగులకు, కార్మికులకు వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేదే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లేబర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. చెగివేరోగా పేరుగాంచిన అమరుడు జార్జ్ రెడ్డి అని పీడీఎస్యు నాయకులు కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార ఇండియన్ చెగువేరగా పేరుగాంచిన అమరవీరుడు జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా బహిరంగ సభను పీడీఎస్యు నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత పిట్ల మాట్లాడుతూ జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో, కాలేజీల్లో మహిళా విద్యార్థుల పట్ల, పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల వివక్షతను, దాడులను, హాస్టల్లో, కాలేజీల్లో, నగరంలో ప్రజల మధ్య వివక్షతను కల్లారా చూసిన వ్యక్తి అని, వాటికి వ్యతిరేకంగా పోరాడి వివక్షత లేని విద్య అందినప్పుడే సమాజం ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా రూపుదిద్దుకుంటుందని పోరాడిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. ఒక్క కాలేజీలోనే కాకుండా హైదరాబాద్ నగరంలోని చాలా బస్తీల్లో ఉన్న ప్రజల ఇండ్లను గుండాలు కబ్జా చేయాలని చూస్తే తరిమి కొట్టిన చరిత్ర జార్జ్ రెడ్డిది అన్నారు. శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి మంగిరాములు మహారాజ్ హైదరాబాద్లో యోగా కేంద్రం కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా సోనాలి మండల్ గుర్రాలతాండ గ్రామంలో శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి మంగిరాములు మహారాజ్ భూమి పూజ యోగా కేంద్రం కొరకు నరేందర్ బంధు హైదరాబాద్లో నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరై కొబ్బరికాయ కొట్టి భూమి పూజను నిర్వహించారు. నాగరం డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలతో ఆసుపత్రి పాలైన వారిని అధికారులు రక్షించి డంపింగ్ యార్డు సమస్య పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తేదీన నాగరం 300 క్వార్టర్స్ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్తో రాత్రి 9 గంటలకు విపరీతమైన పొగమంటలు రావడంతో సిపిఎం నగర కార్యదర్శి సుజాత అక్కడి ప్రజల వద్దకు వెళ్లి పరిశీలించగా దాదాపు 9 గంటల నుంచి 1:30 వరకు ప్రజలతోనే ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాస ఇబ్బంది సమస్యలతో బాధపడ్డారని, అలాగే రాత్రి 1:30 వరకు ఇంట్లో పడుకోలేక బయట కూర్చోలేక అవస్థలకు గురై దాదాపు ఒక 10 మంది వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ గత ఆదివారం రోజు కమిషనర్ వచ్చి 15 రోజుల్లో పొగ సమస్య నుంచి బయటపడే విధంగా తమ వంతుగా ప్రయత్నం చేస్తామని, మాకు రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగిందని, కానీ ఈ ఆదివారం విపరీతమైన మంటలు చెలరేగి పొగ రావడంతో అక్కడి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ని స్థానికులతో ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు లావణ్య, కవిత, జ్యోతి, భూలక్ష్మి, మనమ్మ, రూప, లక్ష్మి, విజయ, గంగాధర్, శ్రీధర్, కళ్యాణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం పొగదూరి ఈ ప్రజలందరూ కూడా అస్తవ్యస్తానికి అంటే ఏదైతే శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా కమిషనర్ గారు స్పందించి అక్కడ డంపింగ్ యార్డ్ని త్వరలోనే అక్కడ నుంచి ఎత్తివేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని అర్సపల్లి మాల అంబేద్కర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అర్సపల్లి మాల సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. డివిజన్లోని అన్ని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించగా అధిక సంఖ్యలో పురుషులు, మహిళలు, పిల్లలు, యువకులు పాల్గొన్నారు. ఊరేగింపులో మహిళలు మంగళహారతులతో పాల్గొనగా యువకులు టపాకాయలు కాల్చి ఆనందోత్సవాలతో అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్సపల్లి మాల సంఘం సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన యొక్క 134వ జయంతి సందర్భంగా అర్సాపల్లి మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతున్నది. దీన్ని ఆయన ఆదర్శాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులను ఇప్పించకుండా అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించి కూలీలకు న్యాయం చేయాలని ఏఐకేఎన్ఎస్ మండల అధ్యక్షుడు నిమ్మల భూమేష్ ఎల్లయ్యలు ఎంపీడీఓ మనోహర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరం గడ్కోల్ గ్రామంలో ఉపాధి హామీలో అవకతవకలకు పాల్పడి సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకుని కూలీల పొట్ట కొడుతున్నారని వారన్నారు. అతనిపై ఎంక్వైరీ వేసి శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని పలుమార్లు గ్రామ సభలో తీర్మానాలు సమర్పించినా అధికారులు పట్టించుకున్న పాపన పోవట్లేదని కూలీలు వాపోయారు. తక్షణమే అతన్ని విధుల నుండి శాశ్వతంగా తొలగించి కూలీలకు న్యాయం చేయాల్సిందిగా ఎంపీడీఓను కోరారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్ ఎల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, చిన్న గంగాధర్, ఉపాధి హామీ కూలీలు పూసల బీఖ్యా, లింబ్యా, రాములు, బుజ్జి, యమున, శంకర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కూలీ చేస్తున్నా కానీ 10 వారాల నుంచి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏం తిని చేయాలో వాళ్ళు పరిస్థితి అధ్వానంగా తయారవుతా ఉంది. ఎందుకంటే రోజు ఖర్చులు రోజు పెరుగుతా ఉన్నా ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉపాధి కూలి పని డబ్బులు ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే ఎంతో కష్టపడి వారానికి ఒకసారి ఇవ్వాల్సిన డబ్బులు చిట్టీలు ఇవ్వకపోవడం మరి ఘోరము. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా డిపెండ్ అయ్యి ఉపాధి కూలి మీద డిపెండ్ అయ్యి బతా ఉన్నారు చాలా మంది కూలీలు. కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఇవాళ 10 వారాల నుంచి ఇస్తలేరంటే వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా పోషించుకోవాలో అర్థం కాక ఇలా ఎండిఓ ఆఫీసు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఓ రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో సాయిరాం అగ్రో ఇండస్ట్రీస్ గట్టు మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మిల్లులోని ముడిసరుకు సోయా, పెసర, కంది పొట్టుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 2 అగ్నిమాపక యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం తెలిపింది. నగరంలోని సుభాష్ నగర్లో పీడీఎస్యూ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జార్జ్ రెడ్డి, అంబేద్కర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
జార్జ్ రెడ్డి వర్ధంతి అంబేద్కర్ జయంతి సందర్భంగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్లోని సుభాష్ నగర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ సీతయ్య, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, మాజీ నాయకులు కోనేరు సాయిలు మాట్లాడుతూ మన వీరులు అంబేద్కర్ జయంతి జార్జ్ రెడ్డి వర్ధంతి ఏప్రిల్ 14ని కావడం విశేషమన్నారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులుగా భారీ ర్యాలీ ప్రదర్శనను నిజామాబాద్ నగరంలో చేపట్టడం జరిగింది. ఏ సమాజ స్థాపన కొరకైతే ఏ కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అమరులైరు వాళ్ళ త్యాగాల ఫలితంగా వాళ్ళ ఆచరణలో ముంగటికెళ్లాల్సిందిగా యువతకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ విద్యార్థి సంఘం తరఫున పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది. ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో అంబేద్కర్ జయంతిని పీపుల్స్ వారియర్స్ స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో అంబేద్కర్ జయంతిని పీపుల్స్ వారియర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్ జీవితమని, ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం 100 రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వలస కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పించడంతో పాటు వారి ఇబ్బందులను తొలగించడమే తమ ముఖ్య ఉద్దేశమని భవన నిర్మాణ కార్మిక రంగాల జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు అన్నారు. నగరంలోని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చిస్తామన్నారు. వలస కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పించడం, గ్రామాల్లో కార్మికులకు జరిగే ఇబ్బందులు తొలగించడం గురించి కృషి చేస్తామన్నారు. నేటికి కార్మిక శాఖ మంత్రిని నియమించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని వెంటనే కార్మికుల పరిష్కారానికి కార్మిక శాఖ మంత్రిని నియమించాలని ఆయన కోరారు. నా పేరు నీలా రామచందర్, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా ప్రతి నెల 15వ తారీఖు నాడు జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ప్రతి మండల్ నుంచి కంపల్సరీ ఖచ్చితంగా వస్తున్నారు. ఇది మీటింగ్ దేని గురించి అంటే ప్రతి మండల్లో ఏమి జరుగుతుంది, కార్మికుల కష్ట నష్టాలు ఎట్లున్నాయి దాని గురించి సమావేశాలు ఉంటాయి. ఇంకోటి నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించి అమరులకు నివాళులు అర్పించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం బస్టాండ్ ప్రాంతంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో బస్టాండ్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నివారణ చర్యలపైన, అట్లాగే ఇంట్లో వాడే వంట గ్యాస్పై ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, గ్యాస్ లీక్ అయి మంటలు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్నవారు ఏ రకమైన పద్ధతులు పాటించాలనే దానిపై బస్టాండ్లో ఉన్న ప్రజలకు ఫైర్ అధికారులు పూర్తిగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ ఎండాకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, వాటిని నివారించడానికి ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బస్టాండ్లో చాలా చక్కగా ఫైర్ అధికారులు డెమో రూపంలో ప్రజలకు చూపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్, ల్యాండింగ్ ఫైర్మ్యాన్ వేణు, ఫైర్మ్యాన్ కె రవి, ప్రదీప్, డ్రైవర్ రవి, బస్టాండ్ కంట్రోలర్ చారి, ప్రయాణికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇందల్వాయి బస్టాండ్ నందు ఈరోజు అగ్నిమాపక శాఖ తరఫున అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమంలో అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు మరియు వాటి నివారణ చర్యలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయ విధానము, ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రవళిక సూచించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల ద్వారా ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పటేల్, వంశీరెడ్డి, జీవన్, అంజయ్య, డాక్టర్ కనకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరుస్తున్నారని బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. బాల్కొండ కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. చట్టసభల్లో అంబేద్కర్ను అవమానపరుస్తూ మరోపక్క అంబేద్కర్ విగ్రహ శుద్ధి పేరుతో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తాకినందుకు నిరసనగా మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు, పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే వీడీసీలు కుల బహిష్కరణలకు పాల్పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. నగరంలోని నామదేవ్ వాడలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నిజామాబాద్ ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సమాంతర పరిపాలనను కొనసాగిస్తూ జిల్లాలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి బడుగు బలహీన వర్గాల ప్రజలను, దళితులను తమ మాట వినని ఎడల సామాజిక బహిష్కరణలు, జరిమానాలు విధిస్తూ ప్రజలు ఒక భయోత్పాదక వాతావరణంలో కొనసాగిస్తున్నారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. అందువల్ల గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధించి ప్రభుత్వం వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికే ఒక 60 నుంచి 70 సంఘటనలకు పైగా ఆయా గ్రామాల్లో జరిగాయని, అధికారులు, పోలీసు యంత్రాంగం, గ్రామాభివృద్ధి కమిటీల పెద్దల పట్ల ఉదాసీనంగా ఉండడం వల్లనే ఈ దుశ్చర్యలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రధానంగా చేతి వృత్తిదారులు, దళితులు, బలహీన వర్గాల పట్ల మీరు కఠినంగా వ్యవహరిస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని, సౌమ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా వీరు లెక్క చేయకుండా తమ నిర్ణయమే అమలు కావాలనే ధోరణితో ఉన్నారని ఆయన విమర్శించారు. అందువల్ల వీరిపైన నిషేధం ప్రకటించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, జక్రన్పల్లి గ్రామంలో రజకులపైన సంవత్సరం పైగా సాంఘిక బహిష్కరణకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, నగర కార్యదర్శి సుజాత, నగర కార్యవర్గ సభ్యులు కటారి రాములు, నగర కార్యకర్తలు కృష్ణ, రఫీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమీరుతా ఉన్నాయో, గ్రామాభివృద్ధి కమిటీలను నిషేధించాలని, ఏదైతే గ్రామాభివృద్ధి కమిటీలు బలహీన వర్గాల మీద, దళితుల మీద, మహిళల పైన చేస్తున్నటువంటి దురాఘాతాలు కారకులైనటువంటి వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అట్లాగే తాళ్ల రాంపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే గీత కార్మికుల పైన బహిష్కరణ వేసిందో, అక్కడ ఈత చెట్లని కాల్చిందో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, వారికి నష్టపరిహారం వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నామని ఏఐయుకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. మంగళవారం నాడు సిరికొండ మండలంలోని గట్కుల్ గ్రామంలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తూ నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. రెక్కాడితే కానీ డొక్కాడని, వ్యవసాయ కార్మికులు ఉపాధి లేక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ చేద్దామని పని లేకపోవడం వల్ల పొట్ట గడవడమే గగనమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక పట్టణాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఆత్మీయ భరోసా మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం నింగిలోకెళ్తూ వ్యవసాయ కూలీలు దినదిన గండంగా బ్రతుకుతున్నారన్నారు. అర్ధాకలితో అలమటించుతున్నారన్నారు. కనీసంగా వ్యవసాయ కూలీలకు మానవతా దృక్పథంతో ఆలోచించి ఇస్తామన్న తమ హామీ ప్రకారం 12,000 రూపాయల జీవన భృతిని ఇచ్చి తమ మాటను నిలబెట్టుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి తహసీల్దార్లకు డిమాండ్స్తో కూడిన మెమోరండాన్ని సమర్పిస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు జి కిషన్, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు బి కిషోర్, కోశాధికారి ఎస్ కిషోర్, జిల్లా నాయకులు రామ్జీ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అందరివాడని అమినాపూర్ ఎస్సీ మాల సంఘం నాయకులు అన్నారు. వేల్పూర్ మండలంలోని అమినాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమినాపూర్ గ్రామంలో ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కులం పెద్ద మనుషులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉదయం నుండి రాత్రి వరకు జరుపుకోవడం జరిగిందన్నారు. భారతదేశ రాజ్యాంగం రచించడంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా స్త్రీలు తమ యొక్క జీవితాలను ఒక చదువు ద్వారానే మార్చుకొని ఆర్థికంగా ఎదగాలని వారు సూచించారు. ముఖ్యంగా మహిళలకు సమానత్వం, స్వేచ్ఛాభావాలు కల్పించిన ఘనత ఒక అంబేద్కర్కు చెందుతుందని వారు పేర్కొన్నారు. సమాజంలో మనిషిని మనిషిగా చూడాలని, అంటరానితనం, కులం నిర్మూలన, సమాజ స్థాపనకు బడుగు బలహీన వర్గాల వారికి తన జీవితాంతం పోరాడాలన్నారు. అంబేద్కర్ అందరివాడన్నారు. జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వారికి అన్నసత్రం నిర్వహించారు. సాయంత్రం డీజే పాటలతో చిన్నలు పెద్దలు నృత్యాల్లో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కులం సంఘ పెద్ద మనుషులు సూరజ్, రాజు, కుల సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాన్స్వాడలో శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించారు. పండుగ వాతావరణంలో మంగళ వాయిద్యాలు, కోలాటాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్లపోచమ్మ తల్లి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అమ్మవారి కృపతో వ్యవసాయం బాగుండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కాసుల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొని ప్రజలందరూ ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ బోనాల ఉత్సవాల్లో బాన్స్వాడ పట్టణ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. 2025 మే 20 దేశవ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మె జయప్రదం కోసం జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ సమావేశం ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ జిల్లా కార్యదర్శులు టియుసిఐ జిల్లా కార్యదర్శులు దాసు, వై ఓమయ్య, నూర్జహాన్, ఎం సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ 3వసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం మరింత దూకుడుగా కార్మిక ప్రయోజనాలకు భంగం కలిగించే పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చే 4 లేబర్ కోడ్ల అమలుకు పూనుకుంటున్నాడన్నారు. కార్మికులకు చాలని జీతాలతో పెరిగిపోతున్న ధరలతో జీవించడం కష్టంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మివేసే చర్యలను నిరసిస్తూ పేదలకిచ్చే సంక్షేమ పథకాలను ఎత్తివేసే కుట్రలను తిప్పికొట్టాలని, పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల రాయితీలు, బ్యాంకులను లూటీ చేయడానికి అవకాశం కల్పించే మోడీ చర్యలను నిరసిస్తూ 2025 మే 20 నాడు జరిగే దేశవ్యాప్త కార్మిక ఉద్యోగ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, ఏప్రిల్ 23 నాడు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగబోయే సమ్మె సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి సుమారు 50 కోట్ల మంది జీవితాలతో చెలగనమాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించిండు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపితే ఆ లేబర్ కోడ్ లేక అమలు మాత్రం ఆపుతుంది, కానీ దాన్ని మొత్తం రద్దు చేసుకోలేదు. కాబట్టి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మళ్ళీ మరొకసారి మే 20 తారీఖున సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి మరికొన్ని మండలాల వార్తలు. కుంటాల మండలంలోని మరియు నర్సాపూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు 17 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, సుమారు 6,50,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 70 వరకు సీఎం సహాయనిధి చెక్కులు రావడం జరిగిందని, వాటి యొక్క మొత్తం 23 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు బంధు మరియు రైతు రుణమాఫీ కూడా తొందరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు మరియు గృహజ్యోతి పథకం మరియు సంవత్సరంలోనే రైతుల ఖాతాల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, ఇంకా మిగతాది కూడా చేస్తామని చెప్పారు. చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్లు, ఏఎంసీ డైరెక్టర్లు, మాజీ ఎంసీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో 56% వృద్ధి రేటు ఉంది. గ్లోబల్ బిజినెస్ హబ్గా హైదరాబాద్ మారింది. హైదరాబాద్లో సిటిజన్ గ్లోబల్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేస్తాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలో ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ చైర్మన్ ఎండి సజ్జనార్. బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. బాన్స్వాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.
ఎంతో చరిత్ర కలిగిన గాజులపేటను కొంతమంది పేరు మార్చాలని కుట్ర పన్నుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరిన 28, 51వ డివిజన్ వాసులు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ రెవెన్యూ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి. భూభారతిని లాంఛనంగా ప్రారంభించినందుకు కృతజ్ఞతలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన భూభారతి కార్యక్రమాన్ని గుండారం రైతు వేదికలో వీక్షించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భూభారతి చట్టంతో ప్రతి పౌరుడికి న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే. మెండోరా మండలంలోని సోన్పేట్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్లో చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను బీజేపీ నాయకులు అవమానించారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పాల్గొన్న తాహెర్, నోడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నాయకులు. ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం వ్యతిరేకి. నగరంలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.